నమస్కారం, వెల్కమ్ టు 144 టీవీ. ఈ రోజు మనము శ్రీ విద్యా శక్తిపీఠం దగ్గరికి వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతున్నాయి కదా. మరి ఈ ఒక మూడో రోజున అసలు ఏంటి స్పెషల్ అండ్ అసలు వారాహి అమ్మవారి ఎవరు, వారి యొక్క అవతారం ఏమిటి, మొత్తం వారాహి అమ్మవారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఆర్కేపురంలో ఉన్నటువంటి అల్కాపూర్లో ఉన్నాము శ్రీ విద్యా శక్తిపీఠంలో. అండ్ మనకి తెలియజెప్పే వాళ్ళు ఎవరు అంటే శ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారు. వీరు శ్రీ విద్యా ఉపాసకులు మరియు పూర్ణ దీక్షాపరులు అనమాట. వీరిని అడిగి కంప్లీట్గా వివరాలు మొత్తం తెలుసుకుందాము. సో మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో భాగం కూడా కావచ్చు. అండ్ ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాము అండ్ అడుగుదాము అసలు వారాహి అమ్మవారి గురించి, వారి యొక్క ప్రత్యేకతల గురించి. శ్రీ వారాహి ప్రదేవతాభ్యర్మ వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ అక్షతలు చేతికి తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రథమం చంద్రవస్తదావాహితేభ్య సర్వేభ్యో దేవతాసీత శ్రీ వారాహి ప్రదేవతాభ్యర్మ ఉపవీతార్థం అక్షతాం సమర్పయామి. ఉద్ధరణ నీళ్లు చూపించి పంచామృతంలో పెట్టండి. యజ్ఞోపవీత ఈ నీళ్ళండి, కలశంలో నీళ్ళు పంచామృతంలో వదిలిపెట్టు. యజ్ఞోపవీత ధారణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పువ్వు తీసుకొని గంధంలో ముంచి చల్లి పెట్టేసేయండి. అది కాదు, వేరే పువ్వు తీసుకోండి. గంధద్వారాంతరాధరుషా నిత్యపుష్టాంగరీషరీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనపసదావాహితేభ్య సర్వేభ్యో దేవతాసీత శ్రీ వారాహి పరదేవతాభ్యర్మ శ్రీగంధాన్ ధారయామి. అక్షతలు తీసుకోండి. ఆయనే దేవరాయణే దుర్వా ఆరోహంత పుష్పరీః హృదాశ్చ పుండరీకార సముద్రస్య అథాంగ పూజ. అక్షతలతో పూజ చేస్తుండే మొదలు. ఓం సర్వదేవతా పూజ్యమానశ్రీ నమః. పాదౌ పూజయామి. గిరిచక్రరథారూఢాయ నమః. గుల్పౌ పూజయామి. క్రియాశక్తిస్వరూపిణ్యై నమః. జానునీ పూజయామి. కర్మప్రేరణరూపాయ నమః. కటిం పూజయామి. కర్మఫలదాత్రే నమః. హృదయం పూజయామి. భక్తార్తిశమన్యై నమః. స్థలౌ పూజయామి. హలముసలాద్యాయుధారిణ్యై నమః. బాహూన్ పూజయామి. నిగ్రహానుగ్రహ దక్షాయ నమః. కంఠం పూజయామి. కోలహాస్యాయ నమః. ముఖం పూజయామి. జగద్వర్తన కారణాయ నమః. నాసికాం పూజయామి. భక్తానుగ్రహశీలిన్యై నమః. నేత్రేం కృతయే నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథా వారాహి అష్టోత్తరశతనామ పూజాం కరిష్కే. పూలతో అర్చన చేస్తున్నాను చక్కగా. అథా వారాహి అష్టోత్తరశతనామ పూజాం కరిష్కే. ఓం గిరిచక్రరథారూఢాయ నమః. ఓం సర్వ శత్రు సంహారకారిణ్యై నమః. క్రియాశ వారాహి దేవ్యై నమః. హల నిర్భిన్న శాస్త్రవాయ నమః. భక్తాతాపశవన్యై నమః. ముసలాద్యాయుధ శోభిన్యై నమః. కుర్వంతే నమః. కారణ్యై నమః. కర్మమాలా తరంగిణ్యై నమః. కామప్రదాయ నమః. భగవత్యై నమః. భక్తశత్రు వినాశన్యై నమః. ఉగ్రరూపాయ నమః. మహాదేవ్యై నమః. స్వప్నానుగ్రహదాయిన్యై నమః. కౌలాస్క్యాయ నమః. చంద్రచూడాయ నమః. త్రినేత్రాయ నమః. హయవాహనాయ నమః. పాశహస్తాయ నమః. శక్తిమాంకుశాయ నమః. వల్లనేత్రాయ నమః. చతుర్బాహు సమన్వితాయ నమః. విద్యుద్వర్ణాయ నమః. వన్యనేత్రాయ నమః. శత్రువర్గ వినాశన్యై నమః. కరవీరప్రియాయ నమః. వరప్రదాయ నమః. అంధన్యై నమః. రుంధన్యై నమః. జంభిన్యై నమః. మోహిన్యై నమః. స్తంభిన్యై నమః. విఖ్యాతాయ నమః. దేవ్యష్టక విరాజితాయ నమః. ఉగ్రరూపాయ నమః. మహాదేవే నమః. మహావీరాయ నమః. మహాద్యుతయే నమః. కిరాతరూపాయ నమః. సర్వేశ్వర నమః. అంతఃశత్రు వినాశన్యై నమః. పరిణామ క్రమాయ నమః. వీరాయ నమః. పరిపాక స్వరూపిణ్యై నమః. నీలోత్పలదలైః ప్రీతాయ నమః. శక్తిషోడశరు సవితాయ నమః. నారికేళోదక ప్రీతాయ నమః. వినాశన్యై నమః. ఓం జపధ్యాన సమారాధ్యాయ నమః. హోమతర్పణ తర్పితాయ నమః. దంష్ట్రాకరాళ వదనాయ నమః. వికృతాస్యాయ నమః. మహారవాయ నమః. ఊర్ధ్వకేశ్యై నమః. విహాయస్యై నమః. సర్వాయ నమః. ఖనిప్రియాయ నమః. కామ్యాయ నమః. కమలాయ నమః. కాంచన్యై నమః. ఓం రమాయ నమః. ధూమ్రాయ నమః. కావాల్యాయ నమః. రామాయ నమః. కురుకుల్లాయ నమః. కవావత్య నమః. యామ్యాయ నమః. ఆజ్ఞేయ నమః. ఓం ధరాయ నమః. ధన్యాయ నమః. ధర్మిణ్యై నమః. ధ్యానియ నమః. ధ్రువాయ నమః. ధృత్యై నమః. లక్ష్మీ నమః. జయాయ నమః. తుష్టే నమః. శక్తి నమః. మేధాయ నమః. తపస్విన్యై నమః. మేధసే నమః. జయాయ భట్యై నమః. ఓం భంగరాయ నమః. ఘర్ఘరాయ నమః. ఘోషణాయ నమః. ఘోరాయ నమః. ఘోషిణ్యై నమః. ఘోణ సంయుతాయ నమః. ఘనాయ నమః. అఘనాయ నమః. ఘర్ఘరాయ నమః. ఘోణరూపయుక్తాయ నమః. అఘనాశన్యై నమః. పూర్వస్థితాయ నమః. అజ్ఞస్థితాయ నమః. ఓం జ్ఞాతస్థితాయ నమః. యామ్యస్థితాయ నమః. ఓం వాయువ్యస్థితాయ నమః. ఉత్తరస్థితాయ నమః. వారుణస్థితాయ నమః. ఐశానస్థితాయ నమః. ఊర్ధ్వస్థితాయ నమః. అధ్వస్థితాయ నమః. పృష్ఠగాయ నమః. దక్షగాయ నమః. అగ్రగాయ రుద్రూపాయ నమః. రుజురూపాయ నమః. సామరూపాయ నమః. పరాయ నమః. పౌత్రన్యై నమః. ముదంబరాయ నమః. గదాధారణ్యం అచధారణ్యం శక్తిధారణ్యం చాపధారణ్యం విశ్వధారణ్యం శూలధారణ్యం చక్రధారణ్యం అష్టికధారణ్యం జగత్యనం వివత్యనం బాలానం చతురంగ భగవత్కటానం సత్యారం అక్షరాయమం నితయనం నైత్రేనం భద్రేనం ఓత్రేనం పరాయం పాత్రేనం మాననీయాయం మానస్విన్యం మదోత్కటాయం
मञ्जुवर्यै नमः अनुरूपाय नमः मध्यरते नमः मधुपाय नमः मंगलाय नमः अमराय नमः मायाय नमः गौडाय नमः महिलाय नमः मृत्यै नमः महादेव्यै नमः मौर्यै नमः मंचवे नमः मृत्युंजय नमः मलाय नमः मांसलाय नमः मानवाय नमः मौलाय नमः महारात्र्यै नमः मदालसाय नमः मृगाङ्कगायै नमः ॐ मेनकाय नमः वाण्याय नमः महिषघ्ने नमः मदापहाराय नमः ॐ मृत्वापहाराय नमः मलापहाय नमः सिंहाननाय नमः रक्षाननाय नमः महिनाननाय नमः व्याघ्राननाय नमः मृगाननाय नमः क्रोडाननाय नमः धुन्ये नमः धर्ये नमः धारण्ये नमः धैर्ये नमः धरित्रे नमः धावन्ते नमः धवाय नमः धर्मधनाय नमः ध्यानपराय नमः धन्यप्रदाय नमः धराप्रदाय नमः आशन्यं व्याधिनाशन्यं सिद्धिदायिन्यं कलारूपिण्यं काष्ठारूपिण्यं क्षमारूपिण्यं पक्षरूपिण्यं आहारूपिण्यं दृष्टिरूपिण्यं श्वासरूपिण्यं समर्थाय नमः सुभजं रक्षण्य नमः रविमध्यगाय नमः रजन्ये नमः रमण्ये नमः रेवाय नमः रङ्किन्ये नमः रञ्जन्ये नमः रमाय नमः रोषाय नमः रोषवत्ये नमः वृक्षाय नमः गरीबराज्य प्रदायै नमः सर्वज्ञाय नमः शाङ्कर्यै नमः शास्त्रेण जटाधराय नमः जटाधार्ण्यम् अयोरदाय नमः यावन्ये नमः सौरभ्यै नमः कुब्जाय नमः वक्रतुण्डाय नमः वधोद्यताय नमः चन्द्रपीडाय नमः वेदवेद्याय नमः शङ्किन्ये नमः लीलोदरताय नमः ध्यानादिताय नमः प्रतिच्छेदाय नमः मृत्युरूपाय नमः त्रिवर्गदाय नमः रूपाय नमः बहुरूपाय नमः नानारूपाय नमः सनातनाय नमः वृषाकपाय नमः वृषारूढाय नमः वृषेश्य नमः वृषभानागतुडाय नमः चक्षुष्य नमः परमार्थिकाय नमः दुर्वासाय नमः दुर्गाय नमः देव्यै नमः दुरावासाय नमः दुरारिहाय नमः दुर्गाय नमः राधाय नमः दुःखान्तरे नमः दुराराध्याय नमः तपीस्कै नमः दुरावासाय नमः दुष्प्रहास्ताय नमः दुष्प्रकम्पाय नमः दुरोहन्ये नमः ओं सुवेण्ये नमः अमन्ये नमः श्यामाय नमः मृगतापिन्ये नमः दयाधितापिन्ये नमः अघ्रतापिन्ये नमः उग्राय नमः दुर्गाय नमः तारस्कै नमः पाशपत्र्यै नमः ओं कपद्ये नमः कामकामाय नमः कमनीयाय नमः कलो उज्ज्वलाय नमः कायासावहृदये नमः कारकान्ये नमः कमलकल्पाय नमः कटङ्कटाय नमः श्वसानवानिलयाय नमः भिन्नाय नमः गजारूढाय नमः गजापहाराय नमः गजापहाराय नमः तत्प्रियाय नमः तत्पाय नमः पद्मप्रियाय नमः प्रसवाय नमः चर्चिकाय नमः भगवत्यै नमः अम्बाय नमः सरस्यै नमः शरभ्यै नमः नट्यै नमः योगिन्यै नमः पुष्कलाय नमः अनन्ताय नमः पराय नमः शाङ्ख्याय नमः षट्कै नमः सत्यै नमः ॐ निम्नकाय नमः निम्ननाभ्यै नमः सहिष्ठुवे नमः जागृते नमः निप्ते नमः नमदे नमः धामाय नमः दण्डाय नमः दण्डिन्ये नमः दारदायिकाय नमः दिव्यन्ये नमः दाविन्ये नमः धात्रे नमः दक्षकन्याय नमः दम्याय नमः दरविदे नमः दाहिन्ये नमः द्रविण्ये नमः ॐ दर्व्ये नमः दण्डिन्ये नमः दाननायिकाय नमः दानप्रियाय नमः दोषहान्त्रे नमः दुःखहासन्ये नमः दारिद्र्यनाशन्ये नमः दोषदाय नमः दोषकृते नमः दौर्घ्ये नमः दोहत्ये नमः दैविकाय नमः अनधनाय नमः दर्वीकर्त्ये नमः दुर्बलिताय नमः दुर्युगाय नमः अद्वयवादिन्ये नमः चराय नमः मचराय नमः अन्तः नमः वृष्ट्ये नमः मनोतय नमः कलाय नमः अलसाय नमः धारण्यं तारकान्तराय नमः परमात्मने नमः ज्वलोचनाय नमः गन्धवे नमः हिरण्यकवचाय नमः व्यवस्थाय नमः व्यवसायकाय नमः ईशनं शिशिराय नमः वालिन्ये नमः नृत्ये नमः शुक्लाय नमः शुक्राय नमः शुचाय नमः शोकाय नमः शुक्ले नमः भोक्त्यै नमः इत्यै नमः भक्त्यै नमः वृषदश्वाय नमः नमो योन्ये नमः सुप्रतिकाय नमः भावर्ये नमः गर्विताय नमः गुरुविण्ये नमः गण्याय नमः गुरुवे नमः गुरुधर्ये नमः गयाय नमः गन्धर्वे नमः गणिकाय नमः मुण्ड्राय नमः गारुढ्ये नमः गोपिकाय नमः अग्निवाय नमः व्यूहाय नमः दुरूहाय नमः समूहाय नमः मोहारण्ये नमः विग्रहण्ये नमः ओं यज्ञाय नमः यायजुकाय नमः दम्याय नमः चैतन्ये नमः तापन्याय नमः तपये नमः दन्धे नमः मानिन्ये नमः बन्धाय नमः बोधादिताय नमः बुधप्रियाय नमः हरण्ये नमः हारण्ये नमः अन्तरे नमः धरण्ये नमः धारण्ये नमः धराय प्रियाय नमः रेवत्ये नमः कालकर्त्ये नमः सिद्ध्ये नमः लक्ष्मी नमः वृन्धेति नमः धर्मप्रियाय नमः धर्मरत्ये नमः धर्मष्ठाय नमः धर्मचारिण्ये विष्टये नमः ख्यात्ये नमः श्रीवाय नमः कुक्वै नमः ऋतपत्ये नमः मृत्यै नमः पाष्टे नमः विरोचन्ये नमः एत्ये नमः निरजाय नमः कैटभेश्वर्ये नमः भ्रमण्ये नमः मुष्कलाय नमः कलहाय नमः नीताय नमः कौलाकाराय नमः कलयपराय नमः विद्युज्जुक्ताय नमः अशन्ये नमः हिरण्याक्षनिपातन्ये नमः जलकामाय नमः कामज्ञे नमः ओं कलाय नमः प्रधान्ये नमः तारागाय नमः ताराय नमः हितात्मने नमः हितवेदिन्ये नमः दुर्दक्षयाय नमः प्रब्रह्मणे नमः ओं हंगमाय नमः मोदप्रियाय मोदकिन्ये नमः प्लवन्ये नमः पाविन्ये नमः प्लुत्ये नमः वज्राय नमः लोहिताय नमः लाक्ष्याय नमः प्रतात्तनाय नमः प्रदत्ताय नमः विश्वभोजन्ये मनसे नमः बुद्धे नमः अहंकाराय नमः क्षेत्रज्ञाय नमः क्षेत्रपालिकाय नमः
చతుర్వేదానం చతుర్భారాత్య విగ్రహాయ నమః స్తవ్యాయ నమః స్తవ్యాయ నమః వేలాయ నమః గురవే నమః శ్రుతవత్సలాయ నమః నిష్కలంకాయ నమః నిరాలంబాయ నమః నిర్ద్వంద్వాయ నమః నిష్పరిగ్రహాయ నమః నిర్గుణాయ నమః నిర్మలాయ నమః నిత్యాయ నమః నిరీహాయ నమః నిరగ్రహాయ నమః నవాయ నమః నిరీంద్రియాయ నమః నిరాభాసాయ నమః నిర్మోహాయ నమః నీతినాయకాయ నమః సంసారసేవే నమః కోరాక్షయ నమః మనో ప్రియాయ నమః విస్మయాయ నమః దుర్జయాయ నమః దక్షాయ నమః ధన్వంతరే నమః దయాలయాయ నమః బ్రహ్మణే నమః ఆనందరూపాయ నమః సర్వసిద్ధి విధాయిన్యే నమః. చక్రవర్తిని ఛందస్సారకీర్తివృత్తాముదే భవ శ్రీమానవతి మహాశ్రీమహాశ్వరి పంచప్రేతమంచాధిశాయిని పంచమీ పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతైశ్వర్య సర్వాతీతా సర్వాతీతా సమాత్మిక బంధోగకుసుమప్రీఖ్యా బాలా లీలా వినోదిని సువాసని సువాసన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానస దర్పణ సంతుష్ట భోజా త్రిపురాంబిక బుద్ధాసమారాధ్య త్రిపురాశ్రీవశంకరి. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం అరిఘ్నే నమః. మండపస్థితావాహితేభ్యः సర్వేభ్యో భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః వశుపదేయ దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతో దేవాయ నమః భవస్య దేవస్య పత్న్యై నమః సర్వస్య దేవస్య పత్న్యై నమః ఈశానస్య దేవస్య పత్న్యై నమః వశుపదేయ దేవస్య పత్న్యై నమః రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః భీమస్య దేవస్య పత్న్యై నమః మహతో దేవస్య పత్న్యై నమః. మండపస్థితావాహితేభ్యः సర్వేభ్యో దేవతాసేన శ్రీ వార్తాళిపరదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత కుంకుమార్చన సహిత సహస్రనామ పూజాం సమర్పయామి. నేను చేస్తానండి. ధూపం తీసుకురానా? ధూపమాఘ్రాపయామి. అది తీసుకో అన్న, తీసుకెళ్ళి
దీపారాధన నమస్కారం చేసుకుని సాధ్యంత్రివృత్త సంయుక్తం మహిళా యోజనం ప్రేమ గృహాణమంగళం దీపం త్రైలోకే సాక్షాత్ దీపం దర్శయామి. ముఖవ్యోధానేతి యథా బ్రహ్మణోపహరతి ఏకదే విగతమానాయుస్తేజోయుధాతి సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం మానవేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం మానవేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ద్వాదశవిధానంతాధ్యేర్యాతనో గృహే అగ్నిరాత్రంజయాం ప్రేషయామాసగం దదామి. నమస్కారావాహితేభ్యः సర్వేభ్యో దేవతాసహిత శ్రీ వారాహి పరదేవతాభ్యో నమః. అద్దండి అమ్మవారికి ఎట్లా ఉద్ధరణతో చూపించి గిన్నెలో వదిలిపెట్టండి. నిరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర మాతా మహారాజ్ఞకి. ఓం ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశశ్చరస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణకం హరిం విశ్వదత్పన్నారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానన్నారాయణః పరః యచ్చకించజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చదత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభవం పద్మకోశ ప్రదీకాశకం హృదయం చాప్యథోముఖం అథో నిష్ట్యాపితస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలాభిస్తులం భత్యాకోశ సన్నిభం తస్యాం తే సుషిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. మహారజ్ఞర్విశ్వాచ్చర్విశ్వదాముఖః సోగ్రభద్విభయం తిష్టన్నాహారమజరః కవిః త్రియగోర్ధ్వమదశాయే రశ్మయస్తస్య సంతదా సంతాపయతి స్పందేహమాపాతతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనయోర్ధ్వా వ్యవస్థితః తేనతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖే భాస్వరా నీవారశోకవృత్తన్వే పీతాభాస్వత్యనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః సారిస్సేంద్రः సోక్షరः పరమస్వరాట్. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం మహత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం చరన్నిర్భవతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి స్తోత్ర జహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భువస్పమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కళవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో.
जातवेदसे सुरवामसोमराति यतो निदहाति वेदः सरः परषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तावड्यवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदरसिदरसे नमः अद्येत्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ज्ञानरूपे भवातोकायतनयाय संयोः विश्वारिणो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरितातिपरुषी कृणानो अस्माकं बोध्यविता तनूनां पतनाचितगुं सहमानमुग्रमग्निगुंहुवेम परमात्सधस्थात् सनः परुषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीड्योध्वरेश सुनाच्चहोतानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुपं विप्रयस्मास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णोरन सञ्चरेम नागस्य पृष्ठमभिसंवसा नो वैष्णवीं लोकहिमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गः प्रचोदयात् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेनस्य यः परः स महेश्वरः मनमस्तदावाहितेभ्यः सर्वेभ्यो देवतासीत श्रीवाराहि परदेवताभ्यो नमः पादारविन्दयोः सुवर्णदिव्य मंत्रपुष्पं समर्पयामि अंदर प्रदक्षिण चेयन्नम्मा यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवि शरणागत वत्सरे अन्यथा शरन्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परात्परी आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि ततः पुनः पूजां च करिष्यामि रक्षतुलतो पूजयन्ति छादयामि चामराभ्यां वेचयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकां समर्पयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त राजोपचार भक्त्योपचार सत्योपचार देवोपचार पूजां समर्पयामि अक्षतल नीलज्योतिకి తీసుకోండి కూర్చోండి यस्य स्मृत्या च नामोक्त्यादवः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णधान्याति सद्योवन्ते महेश्वरीं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी अनुकोंడి परिपूर्णं तदस्तु ते अनाया यावच्छति ध्यानावाहनादि षोडशोपचार पूजया च संकल्पिता वाराही नवरात्रोत्सवाख्ये कर्मणि तृतीय दिवस प्रदोषकाल सहस्रनामार्चनेन च अवसर नैवेद्या च महानैवेद्या च भगवती सर्वात्मिकायै सर्वं श्री परिवार देवता सहित वाराही परदेवता सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु एतत् फलं श्री परमेश्वरार्पणमस्तु अंदर नमस्कारं చేసుకొని చెప్పండి अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा क्षमस्व परमेश्वरी మీ పేరు మీ గోత్రము చెప్పుకొని నమస్కారం చేసుకోండి నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు వారాహి అమ్మవారి యొక్క 3వ రోజు కదా. సో ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటి, అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు అనేది మా ప్రేక్షకులకు మీ నోట్ నుంచి. తప్పకుండా అమ్మ. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు ప్రపంచమంతటా వైదిక ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తుందో వారందరూ ఈ నవరాత్రోత్సవాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలలో కూడా ప్రస్తుత కాలంలో వారాహి నవరాత్రులు చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి గురించి తెలుసుకొని ఏవైతే వాళ్ళ కామ్య కోరికలు ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి కార్యక్రమాలు చేస్తారు. అది ఒక శుభసూచకం. ఎందుకంటే ఈ కాలంలో భక్తిని భయానికో లేదు వారి యొక్క కోరికలతోనో ఏదో ఒక విధంగా మన అమ్మవారిని పూజించడం నిజంగా మనకు శుభసూచకం. భారతదేశంలో ఉన్నదే వైదిక ధర్మం. మనకున్న
ఏకైక ఆయుధం ఏదంటే వేదం. వేదమే మనకు శాసనం. వేదం ఏం చెప్తుందంటే ఎలా జీవించాలి, వైదికంగా ధార్మికంగా ఎలా జీవించాలనేది ప్రతి ఒక్కటి వైదికంలోనే వేదంలోనే ఉంది. వేదము ప్రామాణికం ఏదైతే మన జీవన శైలి ఉందో ఆ శైలికి. ఇక మీరు నవరాత్రోత్సవాలు సందర్భంగా చెప్పమన్నారు కాబట్టి అమ్మవారు చాలా విశేషమైంది. లలితా పరమేశ్వరి అమ్మవారి దగ్గర అటు రాజశ్యామల అలాగే వారాహి ఇద్దరు అమ్మవారి దగ్గరనే పక్కపక్కనే ఉంటారు. ఈ నవరాత్రుల వల్ల ఏదైతే ఈ భక్తులు వాళ్ళ కోరికలు, ఒకరికి భూ సమస్య ఉంటుంది, ఒకరికి ఇంట్లో బాగుండదు, ఒకరికి ఆరోగ్యం బాగుండదు, ఒకరికి సంపద ఉండదు, ఇలా అనేక రకమైన రుగ్మతలు పోగొట్టుకోవాలంటే నిష్టగా అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధంగా ఎవరైతే పూజిస్తారో 100కు 100% నెరవేరుతాయి. ఇది నేను చెప్పడం లేదు, మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి నవరాత్రోత్సవాల్లో పాల్గొనడం, అలాగే హైదరాబాద్ యందు రామకృష్ణాపురంలో శ్రీ విద్యాశక్తిపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నారాయణం చక్రవర్తి గారి వైదిక నిర్వహణలో, బ్రహ్మశ్రీ ఫణిశర్మ గారి పూజా విధానంలో సుధాకర్ శర్మ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మహన్యాస రుద్రాభిషేకము, అలాగే మహిళల చేత లలితా సహస్ర పారాయణాలు, వారాహికి సంబంధించిన మూల మంత్రంతో వేదమూర్తులు అనుష్ఠానం చేసి ఈ 9 రోజులు అనుష్ఠానంలోనే ఉంటారు బ్రాహ్మణులు. అనుష్ఠానం జపసంఖ్య పూర్తయిన తర్వాత 14 వరకు మనకు జపసంఖ్యతోనే అమ్మవారిని పూజిస్తారు. తర్వాత 15వ తారీఖు రోజు యాగం ఉంటుంది, అంటే దర్పణాలు ఇవ్వాలి, దశాంశం అని ఆ ప్రామాణిక ప్రకారం అమ్మవారి యొక్క యాగం ఉంటుంది, పూర్ణాహుతి. కాబట్టి ప్రేక్షకులకు మేము చెప్పేది ఏంటంటే మన భారతదేశం, మనం వేదాన్ని నమ్మాలి. ఇంకా వేరే ఏది అన్యం ఎన్నో చెప్తుంటాయి, కానీ వేదమే మనకు శాసనం. కాబట్టి మన ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు, అలాగే వైదిక ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి: నమ్మండి, విశ్వసించండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి, మీరు అనుకున్నట్టు జరుగుతాయి. ప్రమాణాల్లో మనకు 5 ప్రమాణాలు. అంటే మనం నమ్మాలంటే కళ్ళుతో కానీ చూసిన దాన్ని కానీ, లేదంటే స్పర్శ ద్వారా కానీ, లేకుంటే ఎవరైనా వాక్కు, పంచేంద్రియాలతో చూస్తేనే మనిషి నమ్ముతాడు. మరి మనం నమ్మాలి, విశ్వసించాలంటే ఇంకోటి కావాలి, అది కనబడదు. అదేంటంటే మనకు వేద శాస్త్రమే ఆరో ప్రమాణం. ఆ ప్రమాణంతో మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంత సాగిస్తే అంత త్వరగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఏ పురాణాలైనా, ఇతిహాసాలైనా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా చెప్పేది ఒకే ఒకటి: ఆత్మవిద్య. నిన్ను నువ్వు తెలుసుకో. ఈ ప్రాపంచికంలో అన్నీ ఉంటాయి, కానీ మనలో మనం తెలుసుకున్నప్పుడు, ఆ అమ్మ పాదాలు పట్టుకున్నప్పుడు ఆ విషయాలన్నీ గ్రహించి ప్రతి ఒక్కరూ, మనం భారతదేశం ఒక్కటే సర్వే జనా సుఖినో భవంతు అంటుంది, సమస్త లోకం సుఖినో భవంతు అంటుంది. మరి ఏ దేశంలో ఎవరు అనరు? మరి అంతటి దేశంలో మనం పుట్టి గర్వించదగ్గ విషయం, సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామని ధైర్యంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ వారాహి నవరాత్రులు విశేషమైంది. ఇలా మా పీఠంలో వసంత నవరాత్రులు, తర్వాత దసరా నవరాత్రులు, అలాగే రాజశ్యామల, ఇప్పుడు వారాహి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మన పీఠానికి వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని వారు ఏవైనా కోరికలు ఉంటే తప్పకుండా నెరవేరుతాయి. అది మేము హామీ ఇస్తున్నాం, శాస్త్రం ఇస్తుంది, నేను ఇవ్వడం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ముందుగా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మీ ఛానల్కి కూడా, మీ యజమాన్యానికి, మీకు, మీ యొక్క కెమెరామ్యాన్కు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి.
వారాహి అమ్మవారి ఒక పూజలు చేస్తుంటారు, మీరు చేస్తుంటారా రెగ్యులర్గా? చేస్తుంటామండి, రెగ్యులర్గా చేస్తుంటాము. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఒక 4 years నుంచి చేస్తున్నాము. ఎలా తెలిసింది అసలు మీకు వారాహి అమ్మవారి గురించి? అంటే 4 years కింద శ్రీ విద్యా శక్తిపీఠము ఇక్కడ పెట్టడం జరిగిందండి. దాని ద్వారా నేను తెలుసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక గురువుగారు వీళ్ళంతా పరిచయం కావడము మాకంతా చాలా చాలా బాగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రతిదినము ఇక్కడికి పీఠంకి శ్రీ విద్యా శక్తి పీఠంకి వస్తున్నాము. ఇక్కడ మేము కూడా జపం అనుష్ఠానం చేసుకుంటున్నాము. చాలా పాజిటివ్గా ఉంది మాకు. ఓకే, ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఈ అమ్మవారి నవరాత్రులు అంటే మీరు ఇంతకు ముందు చేసేవారు ఈ పూజలు ఎప్పుడైనా? చేసేవాళ్ళం అండి, కాకపోతే ఇంత నిష్టగా మేము చేసేవాళ్ళం కాదు. నార్మల్గా ఇంట్లో 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళము. ఓకే. అయితే ఇప్పుడు ఈ పీఠం వచ్చాక మాత్రం నిష్టగా మేము 9 రోజులు కూడా దీక్ష తీసుకొని చేస్తున్నాము. ఓకే, మీకు ఏమైనా ఇట్లా అంటే కోరిన కోరికలు తీరుస్తాయి అని చెప్పి అంటారు వారాహి నవరాత్రులు, మరి అట్లా ఏమైనా మీకు ఏమైనా అయిందా మీ ఎక్స్పీరియన్స్? చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. ముఖ్యంగా వారాహి అమ్మవారు అంటే భూమికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోతాయి. కాబట్టి మాకు 2-3 ప్రాబ్లమ్స్ ఉండే, అవి మాకు తొలగిపోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు మూడో రోజే కాబట్టి ఇంకా పూజలు చేస్తూ ఉన్నాము. ఓకే. ఇంకా మీరు అసలు అమ్మవారి గురించి మీకు ఏం తెలుసు, అంటే ఎట్లా నమ్మారు అసలు అని? అంటే బేసిక్గా ఒక నమ్మకం కావాలి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, అట్లా మిమ్మల్ని ఏది బలంగా నమ్మడానికి గల కారణాలు ఏంటి? అంటే మామూలుగా మనం ఆడవాళ్ళం మామూలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము, అది రెగ్యులర్గా అందరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మవారు బాగా ఇష్టంగా ఉంటుంది. నాకు లలిత అమ్మవారు అంటే చాలా ఇష్టము, కాబట్టి నేను అమ్మవారికి ఎక్కువ పూజ చేసుకుంటూ ఉంటా. నేను ఏది అడిగినా కానీ నేను అది మనసులో అనుకునేసరికి అది నా దగ్గర వచ్చి ఉంటుంది అనమాట. ఇప్పటికీ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. నేను నాకు ఇది కావాలి అమ్మ అనే లోపు అది నాకు ఏదో ఒక రకంగా ఎవరో ఒక రూపంలో నా దగ్గరకు వస్తుంది. అది డబ్బైనా కానీ భూమి అయినా కానీ ఏదైనా అవనివ్వండి, నాకు సంబంధించి గోల్డ్ అయినా సరే, నేను అది మనసులో అనుకున్నానంటే చాలు, అది ఏదో ఒక రకంగా ఈ రోజు కాకపోయినా రేపైనా అది అనుకునేలోపు వచ్చేస్తుంది నా దగ్గర. అయితే ఈ రీజన్ కంపల్సరీ ఆడవాళ్ళందరూ తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఆడవాళ్ళకే కదా కోరికలు ఎక్కువగా ఉండేది జనరల్గా అంటుంటాం. అంటే కొన్ని గోల్డ్ మీద కానీ ఇది ఏమైనా కొనాలి, బట్టలు కొనుక్కోవాలి, ఇవన్నీ ఎక్కువ లేడీస్కి ఉంటాయి. సో ఎవ్రీ లేడీ తెలియాల్సిన విషయం. సో ఎట్లా అంటే అది ఎట్లా తెచ్చుకున్నారు మీరు ఆ గ్రిప్ని? ఏం లేదు, అమ్మవారు కాళ్ళు పట్టుకున్నాను నేను, అంతే, పాదాలు పట్టుకున్నాను, ఆవిడే అన్నేస్తుంది. మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆవిడే అన్నేస్తుంది. మనం అడగాల్సిన అవసరమే లేదు, ఆవిడకి తెలుసు కదా. మనం ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ మనకి ఏం కావాలో అన్నీ ఇస్తుంది. ఓకే, మీరు మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు, అమ్మ కరుణిస్తుంది అంటారు. చాలా మంచిగా మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.